మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. మీకు తెలియకుండా మీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయితే మీరేం చేస్తారు? బ్యాంకు వెళ్లి కంప్లైంట్ చేస్తారు. లేదంటే బ్యాంక్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే మీ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కావాలని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత మాకు తెలియకుండానే డబ్బులు కట్ అయ్యాయంటూ కంప్లైంట్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనే డౌట్ రావచ్చు. అక్కడే ఉంది అసలు మతలబు. యూపీఐ ట్రాన్సాక్షన్లో ఉన్న చిన్న చిన్న లసుగుల్ని ఎంచక్కా వాడుకుంటున్నారు నేరగాళ్లు. ఎవరూ ఊహించని విధంగా యూపీఐని బేస్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్కు చెందిన ఓ ముఠా యూపీఐతో చేస్తున్న మోసాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్కు చెందిన బజాజ్ ఎలక్ట్రానిక్స్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో మొట్టమొదటిసారిగా యూపీఐ మోసాల వ్యవహారం గుట్టు రట్టయింది. కరోనా మహమ్మారి తర్వాత దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసర సరుకుల నుంచి మొదలు పెడితే 5 స్టార్ హోటళ్లలో చెల్లింపుల వరకు ఇప్పుడు యూపీఐ ద్వారా చెల్లింపులే కీలకంగా మారాయి. నగదు లావాదేవీలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో పాటు ప్రజలు సులభంగా చెల్లింపులు చేయడానికి ఈ యూపీఐ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ యూపీఐ చెల్లింపులు ఎంత సెక్యూర్డ్గా ఉంటాయో అందులో ఉండే చిన్నపాటి లొసుగులతో మోసాలు చేయొచ్చని తాజాగా పట్టుబడ్డ ఓ ముఠాతో వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్స్ను టార్గెట్ చేసుకుని కస్టమర్ల మాదిరిగా వెళ్లి యూపీఐ చెల్లింపులతో మోసాలకు పాల్పడుతోంది రాజస్థాన్కు చెందిన ముఠా. ఈ ముఠాకు చెందిన కొందరు సభ్యులు హైదరాబాద్లో మకాం వేశారు. ముందుగా ఎలక్ట్రానిక్స్ షోరూంలోకి కస్టమర్ల మాదిరిగా లోపలికి వెళ్తారు. అక్కడ విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే వాషింగ్ మెషిన్, ఏసీలు, ఫ్రిడ్జ్లు లాంటి వస్తువుల్ని ఎంచుకుంటారు. ఆ తర్వాత ఆ షోరూంలో ఉన్న యూపీఐ పేమెంట్కు చెందిన స్కానర్ ఫోటోను తీసి రాజస్థాన్లో ఉన్న ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితులకు పంపిస్తారు. అక్కడి నుంచి యూపీఐ ఫోటో ఆధారంగా సదరు షోరూంకు డబ్బులు చెల్లిస్తారు. తమ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయని నిర్ధారించుకున్న తర్వాత ఆ షోరూం నిర్వాహకులు ఆ కస్టమర్కు కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుని ఇచ్చేస్తారు. ఇక్కడి వరకు అంతా సజావుగానే ఉంటుంది. కానీ ఎలక్ట్రానిక్ వస్తువుని తీసుకుని బయటకు వెళ్ళాక అసలు కథ మొదలవుతుంది. ఎవరైతే యూపీఐ చెల్లింపులు చేస్తారో వారు సదరు యూపీఐకి ఓ రిక్వెస్ట్ పెడతారు. తాము జరిపిన చెల్లింపులు తమకు సంబంధం లేకుండానే జరిగిపోయాయని, తమ డబ్బును తిరిగి రీఫండ్ చేయాలంటూ మెయిల్ ద్వారా రిక్వెస్ట్ పంపుతారు. ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా హైదరాబాద్లో యూపీఐ చెల్లింపులు చేస్తాడని నిర్ధారించుకున్న తర్వాత యూపీఐ నిర్వాహకులు చెల్లింపులు జరిపిన మొత్తంలో కొంత సర్వీస్ ఛార్జీలను తీసుకుని మిగతా డబ్బు రీఫండ్ చేస్తారు. ఎలక్ట్రానిక్ షోరూంలలో కొనుగోలు చేసిన ఖరీదైన వస్తువుల్ని బయట మార్కెట్లో విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారు ఈ అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు. ఇలా గత 3 నెలలుగా జరుగుతుండటంతో అనుమానం వచ్చిన బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూం నిర్వాహకులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 4 కోట్ల రూపాయల వరకు మోసపోయామని షోరూం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తీగలాగితే డొంక కదిలినట్లు మొత్తం చీటింగ్ వ్యవహారం బట్టబయలైంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకు సంబంధించిన ఈ కేసులో మొత్తం 3 కమిషనరేట్ల పరిధిలో 9 కేసులు నమోదయ్యాయి. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, మాదాపూర్లో 2, నార్సింగి, ఆర్జీఐ పిఎస్, మధురానగర్, జడ్చర్ల పిఎస్ పరిధిలో ఒక్కో కేసు నమోదు కాగా రాచకొండ సైబర్ క్రైమ్ పిఎస్ పరిధిలో 2 కేసులు ఈ ముఠాపై నమోదయ్యాయి. దీంతో శంషాబాద్ సిసిఎస్ పోలీసులు, కేపీహెచ్బీ, మాదాపూర్, నార్సింగి పోలీసులు కలిసి ఈ ముఠా భాగోతాన్ని బట్టబయలు చేశారు. మొత్తం 13 మందిని అరెస్టు చేయగా వారి నుంచి 1,72,00,000 రూపాయల నగదుతో పాటు ఎలక్ట్రానిక్ షోరూంలో కొనుగోలు చేసిన 50 లక్షల రూపాయల విలువైన వస్తువులను సీజ్ చేశారు పోలీసులు. యూపీఐ చెల్లింపుల సమయంలో షోరూం నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. చెల్లింపులు జరిపిన వ్యక్తి నుంచి ఏదైనా గుర్తింపు కార్డును తీసుకుంటే ఇలాంటి మోసాలను అరికట్టే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. యూపీఐ పేమెంట్ చేసే వాళ్ళు ఇక్కడ నేటివ్స్ అయి ఉండి మనకు అందుబాటులో ఉండి వాళ్ళ ఇంకా ఏదైనా అడిషనల్ వివరాలు కావాలంటే తీసుకుంటే బెటర్. లైక్ ఆధార్ కార్డ్ అట్లాంటివి తీసుకొని కొనే వ్యక్తి మేబీ సేమ్ ఉన్నారా, యూపీఐ పేమెంట్ చేసే వాళ్ళు సేమ్ ఉన్నారో చూసుకోవాలి. చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఉండి అనుమానాస్పదంగా ఉంటే ఇమీడియట్లీ డయల్ 100కి కాల్ చేయొచ్చు, లేదా ఇమీడియట్లీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కాల్ చేయొచ్చు. దే విల్ టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద పోలీస్. ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితులంతా రాజస్థాన్లో ఉన్నారని పోలీసు అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రధాన నిందితుల్ని పట్టుకునేందుకు రాజస్థాన్కు ప్రత్యేక టీంలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.